నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు సంఘటనలకు సంబంధించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనండి, మరి వాళ్ళని అసాంఘిక శక్తులు అంటారో, మరి గతంలో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన మీడియా వారు వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చిన్న జరిగితే అసాంఘిక శక్తులు, రౌడీలు, గూండాలు అని అన్నారు. అది రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఇప్పుడు చూస్తే ఆయన సీఎం పూర్తిగా బాధ్యతలు తీసుకోకముందే, చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఇవి చాలా దారుణం. ఇది సమాజానికి మంచిది కాదు. ఇటువైపైనా అటువైపైనా నేను అప్పుడు సమర్థించలేదు, ఎక్కడైనా జరుగుంటే ఇప్పుడు సమర్థించట్లేదు. ఇప్పుడు ఇది మరీ తీవ్రంగా ఉంది. ఒక కుర్రాడిని కత్తితో ఇంట్లో తల్లిదండ్రులు చూస్తుండగా వాళ్ళు గగ్గోలు పెడుతుండగా వెళ్ళి కత్తితో పొడుస్తుంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ నేత నాగార్జున యాదవ్ మీద దాడి జరిగింది. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం పైన దాడి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో కొండూరులో బరితెగించిన తెలుగుదేశం నేతలు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లో లేళ్లప్పిరెడ్డి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే మాజీ మంత్రి విడదల రజనీ కార్యాలయం పైన జనసేన, టీడీపీ గూండాలు దాడి చేశారు. అలాగే నందిగం సురేష్ మాజీ ఎంపీ ఇంటి వద్ద తెలుగుదేశం నాయకులు గూండాయిజం. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని ఇంటిపై దాడికి రాళ్లు విసరటం ఇవన్నీ జరిగినాయి. ఒక వ్యక్తిని అయితే దారుణంగా చితకబాదారు. రాయచోటి మండలం ఎండపల్లిలో టీడీపీ వర్గీయులు వీరంగం వేసి మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై కొత్తగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన కుమారుడు, వందలాది మంది వర్గీయులు దాడి చేశారట. ఇవన్నీ అట్లాగే హాస్టల్ నేమ్ బోర్డు పైన రెడ్డి అని ఉంటే హాస్టల్ యజమాని మీద దాడి చేశారట. ఎట్లా ఇది ఇంత దుర్మార్గం కదా. గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమాని జనసేన వాళ్ళు కొట్టారట. కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపైన టీడీపీ నేతలు దాడి చేశారు. ఇక మరొక దారుణం ఏంటంటే, టీడీపీ వేధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ అన్న ఆయన గార్లపాడు పంచాయతీ సూర్యారావుపేటకు సంబంధించినటువంటి ప్రవీణ్ అట. ఆయన మీద కక్షతోటి ప్రవీణ్ ఇంటి మీద రాళ్ళు, బీర్ బాటిల్స్ విసిరి దుర్భాషలాడి చంపేస్తామని బెదిరించారంట తెలుగుదేశం రౌడీలు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపుకు వస్తే నిన్ను కొడతాం, నీ బైకు కారు తగలబెట్టేస్తామని బెదిరించారంట. ఈరోజు ఉదయం ఆయన విజయరాయి వద్ద, అంటే ఏలూరు దగ్గర అనమాట, పెట్రోల్ బంకుకి వెళితే బండిపై అబ్బాయి చౌదరి అన్న ఫోటో ఉందట, స్టిక్కరు, అంతే. తీసే వరకు అటగించారు. దాంతో భయపడి ఇతను టీడీపీ బెదిరింపులకు భయపడి వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించాడట ప్రవీణ్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ తెలిసిన నాగార్జున యాదవ్ మీద ఒక హోటల్లోనే దాడికి ప్రయత్నం చేశారు. ఒక ప్రైవేట్ హోటల్లో టిఫిన్ చేస్తున్న నాగార్జున యాదవ్పై టీడీపీ అనుకూల వర్గీయులు దాడి. లోకేష్పై మాట్లాడే స్థాయి నీకుందా అంటూ పోర్క్తో పొడిచే ప్రయత్నం. హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం. అసభ్య పదజాలంతో దూషణ, చంపుతామంటూ హెచ్చరికలు. ఇదేనా మరి ప్రజాస్వామ్యం? ఇదేనా రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం? అంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? తెలుగుదేశం పార్టీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ దీని గురించి మాట్లాడిన తర్వాత చాలా చోట్ల నుంచి ఈ ఈవీఎంల మీద సడన్గా చాలా తీవ్ర స్థాయిలో కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కానీ, అలాగే కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓట్ల లెక్కలో చాలా తేడాలు ఉన్నాయి, ఇదేదో జరిగిందంటూ ఒక వాదన. అలాగే రిపబ్లిక్ టీవీలో ఆయన బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ విదేశీ శక్తులను వాడుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అలాగే అమెరికాకు సంబంధించిన కొన్ని పత్రికల్లో ఈ ఈవీఎంలు నాట్ సేఫ్, దీన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కడి నుంచైనా రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అనే వచ్చిన వార్తలు, ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిలో నిజముందో లేదో నాకు తెలియదు. నేనైతే ఇప్పటివరకు ఈవీఎంలు ఇట్లా మ్యానిపులేట్ చేయవచ్చని ఇంతవరకు నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు, ఈ మెజారిటీలు, వీటన్నిటిని చూస్తే చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. దీనికంటే ముందుగా ఒక్కసారి ఈ అరాచకాలు, తెలుగుదేశం పార్టీ రాగానే ఇన్ని అరాచకాలకు పాల్పడుతుంటే ఎక్కడ తెలుగుదేశం పత్రికలు పొరపాటును కూడా ఎక్కడ వార్తలు రాయాలి. అదే ఇంతవరకు చిన్నది జరిగినా సరే పెద్ద ఎత్తున ఫస్ట్ పేలో రాశారు. మరి ఇప్పుడు ఇది అరాచక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే అరాచకాలు జరిగితే ఎట్లా ఆంధ్రప్రదేశ్లో జనం బతకాలా?
వద్దా? వైసీపీ వేరే రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరిని బతకనివ్వరా అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. కృష్ణరాజు గారు, మీ అనుభవం ఏంటి? ఇట్లాంటి పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? దీని తర్వాత ఈవీఎంల మీదకి వెళ్దాం. సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి. ముందుగా గుడ్ మార్నింగ్ అండి కేసర్ గారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు నిజానికి అత్యంత హేయంగా, శోచనీయంగా, విచారకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల సంఘం ఘోర వైఫల్యం, మరోవైపు పోలీస్ వ్యవస్థ చేష్టలుడుగు చూడటం, ఈ రెండు పరిణామాలు వలన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఇది ముందుగానే తెలుసు. ఇది ఎన్నికలకు ముందు అనేక సంఘటనలు జరిగాయండి. ఆ ఎన్నికల తర్వాత, ఈ కౌంటింగ్ తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50కి పైగా కేంద్ర బలగాల దళాలు ఉన్నాయి, 50 కంపెనీలకు పైగా దళాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారు భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొంతమంది అయితే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయారు. ఇది మీకు నాగార్జున యాదవ్ గారిని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్తారు. ఆయన దానికి సంబంధించి కూడా ఆయన మీద దాడి చేశారు అంటే ఈ మోకలకు ఎటువంటి నైతికత కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ వారికి ఏం పట్టినట్లుగా లేదు. అయితే ఈ సంఘటనలకు ప్రధానంగా బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కూడా ఈ సంఘటనలకు బాధ్యత వహించాలి. ఎందుకు వారి బాధ్యత వహించాలి అంటే అధికారులు ఒకవైపు గెలిచిన తర్వాత కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో, నిగ్రహంతో శాంతిగా ఉండాలని చెప్పి చెప్పవలసిన బాధ్యత వారికి ఉంది. వారు వినకపోతే గట్టిగా రెండు రోజులుగా కృష్ణరాజు గారు 2 రోజులుగా ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లేరు కదా. ఏంటంటే దీనికి బాధ్యత వహించవలసింది ఆ ముగ్గురు నాయకులే, ఆ త్రిమూర్తులే. ఎందుకంటే ఎన్నికలకు ముందు, అంటే ఈ ఎన్నికల ప్రచారంలో వారు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వారు అన్న మాటలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఈ వైసీపీ కార్యకర్తల్ని మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం అని చెప్పి ఒకవైపు వారిని, మరోవైపు అధికారుల్ని వారు నిరంతరం ప్రతిరోజు బెదిరిస్తూనే ఉన్నారు. తెలుగులో మనకు సామెత ఉందండి, ఆ ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందని చెప్పి. ఆ అగ్ర నాయకులే, ఆ త్రిమూర్తులే ఒకవైపు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి ఈ కార్యకర్తలను రెచ్చగొట్టి వదిలేశారు. ఫలితంగా వారు ఈ రోజున తమ ఇష్టానుసారం అచ్చవలసిన ఆంబూతులు అనే మాట వాడచలేదు. కానీ అటువంటి విధంగా వారు ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇది ఖచ్చితంగా గర్హనీయమైన చర్యగా మనం భావించాలి. దీనికి సంబంధించి ఈ అవసరం వస్తే ఇప్పుడు ఈ గవర్నర్ గారు కూడా అవసరం వస్తే ఇప్పుడు, ఎందుకంటే చూడండి, ఇప్పుడు టీవీలో కృష్ణరాజు గారు టీవీలో చూడండి, మీ పక్కన బాక్స్లో వేశారు. ఇద్దరు తల్లిదండ్రులు కాస్త ఏజ్డ్ అనుకుంటా, వాళ్ళ అబ్బాయి ఏదో నేను చూసిన దాని ప్రకారం సోషల్ మీడియా యూట్యూబ్ ఏదో నడుపుకుంటాడట. అతను వైసీపీకి అనుకూలమేమో తెలియదు నాకు. అతను కత్తి తీసుకెళ్ళి డైరెక్ట్గా నరుకుతున్నాడండి. ఎంత దారుణం అండి అట్లా. అది మరి ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం అనుకోవాలా, వచ్చేసిందని అనుకోవాలా, లేకపోతే అరాచక ప్రభుత్వం వచ్చిందనుకోవాలా? ఎట్లా ఇది? మరి చాలా అరాచక పాలనని హెడ్డింగ్లు పెట్టి పెద్ద వేసిన వాళ్ళు ఇవాళ మరి ఇది ఏ రకంగా సమర్థిస్తున్నారు, ఇట్లాగే చేయాలని చెప్తున్నారో ఏం పాడో మరి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి, నాకు నేను ఒక మాజీ పోలీస్ ఉన్నతాధికారి నాతో ఒక సందర్భంలో మాట్లాడుతూ, మాచర్ల ప్రాంతంలో అనేక గ్రామాల నుంచి తరిమేస్తున్నారంట, వెళ్ళిపోవాల్సిందే, మీరు ఇక్కడ ఊళ్ళో ఉండడానికి వీల్లేదంటున్నారంట. ఇది ఎట్లా ప్రత్యేకించి బలహీన వర్గాలనే టార్గెట్ చేసుకుని వీళ్ళు చేస్తున్నారనేది ఎక్కువగా. మిగతా వాళ్ళ మీద కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు బలహీన వర్గాలు ఎక్కువ సఫర్ అవుతారు. డబ్బులు ఉన్నాళ్ళు అనుకోండి, హైదరాబాదో బెంగళూరు ఎక్కడికో పోతారు, డబ్బు వేరే అగ్రవర్ణాలు అయితే. మామూలు వాళ్ళు ఎక్కడికి పోవాలండి? ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కదా సార్. ఇప్పటికే మీకు చాలా మంది ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు బిక్కుమంటూ భయంతో. మీకు కావాలంటే కొన్ని పేర్లు కూడా చెప్తాను. అందరికీ తెలిసిన వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. ఇక్కడ 2 రకాల దాడులు జరుగుతున్నాయి కేసర్ గారు. ఒకటి భౌతికంగాను, మరొకటి మానసికంగాను. మానసికంగా దాడులు ఏంటంటే ఈ వైసీపీకి గతంలో మద్దతు ఇచ్చిన
మేధావులు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే మద్దతుదారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మానసికంగా కూడా వేధిస్తున్నారు. ఇటువంటి వేధింపులకు తట్టుకోలేక ఇప్పటికే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మంచి పరిణామం కాదు. వెంటనే మనం చెప్తున్న ఆ ముగ్గురు నాయకులు కూడా వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపునకు వారు సహకరించాలి. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మీకు వచ్చినా రాలేదే కానీ నన్ను బూతులు తిడతారు, నన్ను కూడా ఫోన్ చేసి తిట్టారు. సరిగా వాళ్ళ యొక్క ఏమంటాము, వాళ్ళ బలహీనత అనుకోండి, వాళ్ళ దౌర్భాగ్యం వేరే విషయం. కానీ బట్ మీకు కూడా ఏమైనా వచ్చినాయి అట్లాంటి ఫోన్స్? నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాయండి. ఇప్పుడు మాట్లాడుతాను కాబట్టి ఇప్పుడు రావచ్చు, వచ్చినా ఓకే అండి. ఎందుకంటే వాళ్ళ సహజ నైజం అండి అది దాన్ని మనం ఏం చేయలేం. కానీ మీరు చెప్పినట్టు ఇలా ఇటువంటి వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఒక రాజకీయ విశ్లేషకుడు ఈ రోజున ఇతర రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నాడండి. అంటే ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం అసలు ఇటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఎన్నికల సంఘం మీద ఖచ్చితంగా దీని మీద మనం ఏంటంటే ఎన్నికల సంఘం తప్పులను మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. ఒక్క నిమిషం ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాము. ఒకసారి వెంకటరెడ్డి గారిని కూడా ఈ గొడవల మీద మాట్లాడించిన తర్వాత ఈవీఎంల పంచాయతీకి వెళ్దాం. కొమ్మినేని గారు, ముందుగా మీకు, కృష్ణనాథ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దాడులు చేసి ఆ దాడులతో రాజకీయ పార్టీని భయభ్రాంతులు చేయాలనుకుంటే అది అంతకు రెట్టింపున ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఎక్కడా కూడా వెనకడు వేసేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం సాక్షి టీవీ వేదికగా మరొకసారి అవతల శ్రేణులకు చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొడితేనో, లేదంటే తిడితేనో, లేదంటే ఒకళ్ళ మీద దాడులు చేసేసి ఏదో చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా పనిచేయకుండా వెనకడుగు వేస్తారు అనేటటువంటి భ్రమల్లో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటే అది ఎప్పటికీ జరగదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా ప్రస్థానం బిగిన్ అయింది 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఇంతకంటే మమ్మల్ని వేధించారు, ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు చేశారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద టార్గెట్ చేయటం, ఇవన్నీ చేసినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వెనకడుగు వేయలేదు. మరోసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం. బట్ ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు కానీ ఇలానే వాళ్ళు రెచ్చిపోయి ఈ రకంగా సరే కామన్గా వస్తాయి. ఇవన్నీ పట్టించుకోదలుచుకోవాలి. ఇందాక నాకు ఒకటి వినిపించారు, బట్ మీరు మొహమాటపడుతున్నారు చెప్పడానికి. బట్ ఇది మంచిది కాదని చెప్పడమే ఒకటి సార్. మీకు ఎందుకంటే మొన్న మాచర్ల ఇష్యూ వచ్చింది కదా, నేను చెప్పాను ఆ ఎమ్మెల్యే అది పడేయటం కూడా తప్పే, ధ్వంసం కాకపోయినా కూడా పడేయటం తప్పని ఇక్కడ కూర్చొని నేను చెప్పాను, ఎవరు చేయొద్దని చెప్పి. అయితే మిగతావి కూడా బయట పెట్టినా అన్నాం. ఇప్పుడు మీరు ఈ రోజు జరిగింది చెప్తున్నారు సార్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పటి నుంచి అసలు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేయటం, ఒక ఎమ్మెల్యే ఇంటి మీద డైరెక్ట్గా పోలింగ్ రోజే దాడులకి తెగబట్టడం, అదేవిధంగా ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళు మొబైల్ మీద స్టిక్కర్ వేసుకుంటే దారిని పోతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేయటం. నిన్న కౌంటింగ్ జరుగుతుంటే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బోర్డులు బీకేస్తారు. చట్టంతో సంబంధం లేదు. అది చేయాల్సింది. ఒకవేళ మీరు మార్చదలుచుకుంటే పేరు మార్చేది అవతల వాళ్ళు వచ్చి మారుస్తారు తప్ప మీ అంతకు మీరే అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం చేయాలి. కానీ వాళ్ళ కార్యకర్తలు వెళ్ళేసి వాళ్ళు డైరెక్ట్గా పేర్లు మార్చేయటము, డైరెక్ట్గా దాడులకు తెగబట్టడం. దీనికంటే ఘోరం ఏంటంటే అదేదో హాస్టల్లో రెడ్డి అని రెడ్డి అంటే నిజానికి రెడ్లు కూడా ఇటే వేసారనేది కనపడుతున్నటువంటి పరిస్థితి. కానీ అయినా కూడా వాళ్ళ మీద దాడి చేయటం అనేది తప్పు. పేరుంటే మాత్రం ఒక కులం అని కాదు. ఇక్కడ ఈరోజు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఎస్ మీరు ప్రజాస్వామ్యతంగా గెలిచారా లేదంటే ఏదైనా మ్యానిపులేట్ జరిగి ఎన్నికల ద్వారా జరిగిందా అనేది దాని మీద పూర్తిస్థాయి విశ్లేషణ సెకండరీ పాయింట్ అయినా మీరు గెలిచినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, దాన్ని నెరవేర్చేటటువంటి ప్రక్రియ ఏంది, దాని వరకే కన్ఫైన్ అయి ఉండాలి. సో మేము కూడా ఇదే 5 ఏళ్ళు మేము తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మేము ఎక్కడైనా వాళ్ళ మీద దాడులకు వెళ్ళాము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రోజు సైకో అని తిడుతున్నా. కాస్త పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యే నా డాషుల్లారా మిమ్మల్ని పేకల బీసీ చంపేస్తా అని చెప్పి మేము అధికారంలో ఉంటే మా మీద అన్నా ఏ రోజైనా పవన్ కళ్యాణ్ మీదకి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వెళ్ళారా? కానీ ఇక్కడ ఈరోజు చూడండి వాళ్ళు మేమేం అనకపోయినా అంటే మమ్మల్ని ఏదో ఒకటి చేసేసి ఈ పార్టీ లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తే అది అసలు ఇంపాసిబుల్ అంటున్నా. మీరు ఎంతగా దాడులకి మా మీద పాల్పడాలని ప్రయత్నిస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మా ప్రస్థానం 1తో బిగిన్ అయింది, తర్వాత 67 అయినాయి, 151 వచ్చింది, ఇప్పుడు 11 వచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఆ 151 ప్లస్కి ఎగబాకే విధంగా ఉంటాం తప్ప ఏదో దాడులు చేసి నలుగురిని భయభ్రాంతులు గురి చేస్తేనో ఇంకోటి చేస్తానో వెనకడుగు వేస్తాం అనేటటువంటి మీ పిచ్చి ఆలోచనకి ఫస్ట్ తెరదింపని చెప్తా ఉన్నాం. ఇంకోటి స్పష్టంగా చెప్తా ఉన్నాం,
మా కార్యకర్తలకు కూడా నాయకులకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎవరో కొంతమందికి ఆత్మహత్యలు చేసుకున్నారనేటటువంటిది వచ్చింది, దాదాపుగా 3-4 నిన్న చూసినటువంటి సందర్భంలో. అటువంటి వాటికి అటు దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే గెలుపోవటములు సహజం. ఖచ్చితంగా మనం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. ఈ ఈవీఎంల మీద మీకు వచ్చిన అనుమానాలు ఏంటి? ఈ కౌంటింగ్ ఈ అంకెల్ తేడా అనే దాని మీద చాలా విస్తారంగా ప్రచారం జరుగుతుంది సార్. నేను ఇది జనం ఇచ్చిన తీర్పుగా అయితే నేనైతే మాత్రం భావించట్లా. దానికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఇది నేను ఒక 2 పోలింగ్ బూత్లకు సంబంధించి మా వేమూరు నియోజకవర్గంలో విత్ లెక్కలతో సహా చెప్తాను. నేను వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం నడిగడ్డపాలెం బూత్ నెంబర్ 13లో మొత్తం ఓట్లు 1130 ఉన్నాయి కొమ్మినేని గారు. పోలైన ఓట్లు 833, అంటే 429 మేల్ పోలైన, 404 ఫిమేల్ పోలైన, అంటే పోలైనటువంటి పర్సంటేజ్ 80.97. ఇది పోలింగ్ రోజు. ఇప్పుడు నేను కౌంటింగ్ రోజు వచ్చేటప్పటికి 833 ప్లేస్లో 894 వచ్చింది. అంటే 894 ఎట్లా వచ్చినాయి? 833 పోల్ అయితే 894 ఎట్లా వచ్చినాయి? అది కూడా లెక్కలతో సహా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 414, తెలుగుదేశం 449, ఇండిపెండెంట్ అభ్యర్థి స్టీవెన్ 4, సుబ్బారావు అనే అతనికి ఇండిపెండెంట్కి 12, ఎవరు నిఖిల్ కృష్ణ ఇండిపెండెంట్ 2, బోడయ్య 1, 112, మొత్తం 894 వచ్చింది. అంటే పోలింగ్ రోజేమో 80.97%తో 833 ఓట్లు పోల్ అయితే కౌంటింగ్ రోజు వచ్చేటప్పటికి 86.79%తో 894 ఎట్లా అయినాయి? రెండో అంశం అదే మా వేమూరు నియోజకవర్గంలోనే పోలింగ్ బూత్ నెంబర్ 98 జంపని గ్రామం. మొత్తం ఓట్లు 1130 ఉన్నాయి. పోలైన ఓట్లు 810, అది కూడా 349 మేల్ పోలైన, 461 ఫిమేల్ పోలైన. 810 పోల్ అయితే కౌంటింగ్ రోజులో కౌంట్ చేసేటప్పుడు 898 వచ్చినాయి. అది కూడా వైఎస్ఆర్సీపీకి 140 అంట, తెలుగుదేశం 752, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరికి 5, ఒకరికి 1, 103. అది వైసీపీకి బలం లేని గ్రామం. ఎస్, బలమైనటువంటి గ్రామం. అసలు తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. రెండోది అసలు పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ రేట్ చేసేటప్పుడు ఓట్లకి తేడా ఎట్లా వస్తాయి సార్? 78.64% పోలింగ్ అయింది. ఇది అఫీషియల్గా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటిదే. కౌంటింగ్ రోజు వచ్చేటప్పటికి 87.47% అయినాయి. అంటే అదనంగా మీరు 810 పోల్ అయితే 800 మొత్తం 901 ఓట్లు వచ్చినాయి నోట్లతో కలిపి. రైట్. అంటే ఇక్కడ ఈ 2 పోలింగ్ బూత్ల్లో చూసుకుంటేనే దాదాపుగా 152 ఓట్లు అదనంగా నాకు పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి డిఫరెన్స్ వచ్చింది. కొంతమంది మిత్రులు ఫోన్ చేసి చెబుతున్నారు, ఓళ్ళల్లో మేము ఇట్లా వేస్తే ఇదేంటి ఇట్లా వచ్చింది, అంత తేడా కనపడుతుంది, ఏదో తేడా ఉందన్న జనరల్ టాక్ అయితే విస్తారంగా వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం లెక్కేస్తే వేల సంఖ్యలో తేడా వచ్చింది అనేది అంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో తెలుగుదేశానికి మెజార్టీ, అంటే తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి మెజార్టీ ఎప్పుడూ రానటువంటి గ్రామాల్లో కూడా అసలు డబుల్ మెజార్టీలు, ట్రిపుల్ మెజార్టీలు కనబడితే ఇప్పుడు 90,000 మెజార్టీలు, లోకేష్కి 91,000 మెజార్టీ. అంటే ఇది పాజిబుల్ అయ్యే అంశమా? జనరల్గా మాట్లాడుకుందాం. అంత 60,000 బోండా మాకంట, జనసేన పోటీ చేసిన వాళ్ళ 30,000, 40,000, 70,000 అంట పోటీ చేసిన 21 సీట్లు గెలిచారన్న. ఇది ఇక్కడ చర్చ జరగడం కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో మేమంటే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఆరోపించడం కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా నివ్వెరపోతున్నాయి. నిజంగా ఇట్లాంటి తీర్పులు వస్తాయా? నిజంగా ఇంత మెజార్టీలు వచ్చేటటువంటిది అంత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశాడు, ఏం తప్పు చేశాడు నిన్న వచ్చిందనే చర్చ జరుగుతుంది. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆరోపించినా, అంతకుముందు అనేక రాజకీయ ఈవీఎంలు అనేటటువంటి అంశాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అన్న దానిలో ఇప్పుడు ఇది చూస్తే నిజంగా జరిగింది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పార్టీ కూడా పునఃసమీక్షిస్తుంది ఏం జరిగింది అనేది. కృష్ణరాజు గారు మీకున్న సందేహాలు ఏమన్నాయా సార్? ఈ ఎన్నికల సంఘం తీరు పట్ల ఇంచుమించు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి విమర్శలే వస్తున్నాయండి. వారి అసమర్థత అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు వేశారు. ఒక అంశం ఏంటంటే, వీళ్ళు పోలింగ్ అనంతరం ఇస్తున్న గణాంకాలకి తర్వాత 2-3 రోజుల తర్వాత ఇస్తున్న గణాంకాలకి చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా కేసులు వస్తుంది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళు మందలించింది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ డిస్క్రిపెన్సీ ఎందుకు వస్తుంది, ఎందుకు డిలే అవుతుందని చెప్పి. తర్వాత మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి చెందిన అరకు అభ్యర్థి, మీకు బహుశా వీడియో మీకు వచ్చి ఉంటుందండి మీకు అది. వారు కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఆవిడ కూడా కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఓకే, కార్యక్రమం ఈరోజు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము.
ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 రోడ్స్ కౌంట్ అయింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్ లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్. వారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి మాకు నమ్మకం లేదు అని చెప్తున్నారంటే ఇక్కడ సంథింగ్ చాలా పెద్ద ఎత్తున ఎక్కడో ఏదో తెలియని సందేహాలకు తావిచ్చేలాగా ఎన్నికల సంఘం వ్యవహారం ఉంది. రెండోది ఈవీఎంకి సంబంధించి సాధారణంగా 2004 నుంచి మీ కేరళలో ఫస్ట్ టైం దాన్ని ఉపయోగించారండి నెమం అనే ప్రాంతంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవీఎంస్ అనుమానాలు ఉన్నాయి. అయితే నేనైతే పర్సనల్ గా ఈవీఎంస్ ని హ్యాక్ చేయడం సాధ్యం కాదు, ఈవీఎంస్ మేనేజ్ చేయడం సాధ్యం కాదు చెప్పి నమ్ముతున్న వ్యక్తిని. అయితే అంటే మొదట అట్లా అనుకున్నాం కానీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఏదో క్లౌడ్ టెక్నాలజీ అంట, ఇంకేదో ఏదో ఇది పెట్టచ్చు అంట, దాంట్లో ఇది పెడితే ఏమంటారు అయస్కాంతం లాంటిది పెడితే. ఈవీఎంల మీద మనలాంటి వాడికి అనుమానాలు లేవు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని నిరూపించిన వ్యక్తులు ఎవరంటే ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఆయనతో పాటు ఆయనకు సహచరుడిగా ఉన్న సత్య దోసపాటి ఎన్ఆర్ఐ, అలాగే అలెక్స్ హాల్డర్మెన్, ర్యాప్ గ్యాంగ్రోస్, ఈ ముగ్గురు కూడా భారతదేశానికి చెందిన ఈవీఎంను ఒక దొంగిలించారు. దొంగిలించడం జరిగింది. అక్కడ దొంగిలించి దానిని లైవ్ లో హ్యాక్ చేసి చూపించారు ఈ నలుగురు కూడా. అంటే నిజానికి మన నాటోళ్ళకి ఎటువంటి అనుమానాలు అపోహలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఈవీఎంస్ ను మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి నిరూపించారు. అంతేకాకుండా అప్పుడు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు వాళ్ళు ఒక ఎన్నికల సంఘానికి ఒక ఛాలెంజ్ చేశారండి, మీరు ఈ ఈవీఎంస్ మీరు ఎక్కడ భద్రపరుస్తారో అక్కడికి మమ్మల్ని పంపించండి, మేము ఎన్మాస్ గా మొత్తం అన్నింటినీ కూడా మేము హ్యాక్ చేస్తాము అని చెప్పి వాళ్ళు సవాల్ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ సవాల్ స్వీకరించలేదు. ఇట్లా విజయవంతంగా ఈ ఎన్నికల ఓటింగ్ మిషన్ ని హ్యాక్ చేసినందుకు వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు మీకు 2010 డిసెంబర్ 2వ తేదీన అమెరికాలో ఒక అవార్డు కూడా ఇచ్చారు. పయనీర్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి. అది ఈ అవార్డుకు సంబంధించిన వార్తది. అదేమిటంటే జైల్డ్ ఇన్ ఇండియా, హెయిల్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? స్వయాన టెక్ సేవీ చంద్రబాబు నాయుడు గారు ఐటీకి సంబంధించి ఒక గొప్ప ఆవిష్కరణలు చేసే గొప్ప వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సహచరుడిగా ఉన్న ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, నేను ఈవీఎంని హ్యాక్ చేశాను, మీరు నాకు అవకాశం ఇస్తే కొన్ని వందల కాదు వేలైనా నేను చేస్తాను, ఆ వాటిలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పినప్పుడు మనం దీన్ని నమ్మాలా అక్కర్లేదా? కాబట్టి ఏంటంటే ఎన్నికల సంఘం ఇటువంటి అనుమానాలను కూడా ఒకసారి నివృత్తి చేయాలి. ఒక్కసారి అవసరం వస్తే వారు ఇటువంటి హ్యాకర్లందరినీ పిలిచి తమ దగ్గర ఉన్న ఈ ఎన్నికల ఈవీఎంలను వారికి అందజేసి అవి హ్యాక్ చేయగలమని గమనించాలి. లేకపోతే ఏమంటే నిజంగా ఇటువంటి హ్యాకింగ్ చేయడం సాధ్యమైతే మాత్రం ఇంక ఈ ఎన్నికల వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యం అన్ని కూడా అపహాస్యం పాలవుతాయండి. కష్టపడి ఏదో ఒక మంచి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికో దేశానికో మేలు చేయాలని చెప్పి తమ జీవితాలను త్యాగం చేస్తున్న వారి త్యాగాలన్నీ కూడా వృధాగా మారిపోతాయి. ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి అంటే ఖచ్చితంగా ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ లాంటి వ్యక్తుల మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఈవీఎంలకు సంబంధించి హ్యాకింగ్ జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు అవసరం వస్తే కోర్టులను ఆశ్రయించాలి. వేరే అందుగురించి మనకు వేరే మార్గం లేదు. గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు, కారుమూరి గారు చెప్పారు ఏది ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని. అంటే మీరంతా నమ్ముతున్నారో దాని మీద ఫర్దర్గా ఏమైనా చేస్తారు? సార్ ఖచ్చితంగా నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి రిజల్ట్ 100% ఇదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించట్లేదు. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్లో తిరిగాం. ప్రజలకు ఎంత మంచి చేసినటువంటి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకంగా వన్ సైడ్గా వాళ్ళకి తీర్పు ఇస్తారనేది ఎవరు కూడా భావించట్లేదు. ఈవెన్ ఈ రోజు మేధావులుగా తెలుగుదేశం ఈ స్థాయిలో ఇది రావటం అనేది ఫస్ట్ టైం. ఇట్లా ఇప్పుడు సార్ ఇప్పుడు అన్ని సర్వేలు చెప్పారు కదా, ఏ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55, 70, 80 చెప్పారు కదా. ఎవరో 10, 11 చెప్పినటువంటి పరిస్థితి లేదు కదా. మేము నేషనల్ వైడ్ గానే అందరు సర్వేల్లో ఇటువంటి తీర్పు అనే దాని మీద ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి. ఎందుకు అనుమానాలు అంటే ఇప్పుడు నేను 2 పోలింగ్ బూతులు చెప్పాను. సాక్షాత్తు
కూటమి అభ్యర్థి బీజేపీ ఎంపీగా పోటీ చేసినటువంటి అరకు పార్లమెంటుకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గారే స్వయంగా ఇదిగోండి ఇక్కడ పోలైనటువంటి ఓట్లు ఆ రోజు పోలైనటువంటి ఓట్లు ఇవి కౌంటింగ్ వచ్చేటప్పటికి పెరిగినాయి, ఎలా పెరుగుతాయి అని అంటున్నారు. అన్ని చోట్ల అట్లాగే అదే జరుగుతుంది. ఇప్పుడు పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ రోజు అదే ఓట్లు ఉండాలి, కానీ ఎలా పెరిగింది? ఇప్పుడు నేను 2 పోలింగ్ బూత్లు చెప్పాను విత్ ఎగ్జాంపుల్స్, ఎవరెవరు అభ్యర్థికి ఎన్ని పడ్డాయో కూడా చెప్పాను. అంటే పర్సెంటేజ్ స్లైట్లీ 6-7% ఓట్లు పెరిగినాయి ఒక పోలింగ్ బూత్ లో. మరి అలా ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం అవుతాయి కదా. ఈ స్థాయిలో మెజార్టీలు రావడం సహజంగానే అనుమానాలకి దారి తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా సార్ గాజువాకలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఆ కూటమి నుంచి పోటీ చేసిన ఆయనకి ఏపీలోనే హైయెస్ట్ మెజారిటీ. మరి అనుమానాలు రాకుండా ఎట్లుంటాయి? రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ఒకటి ఘర్షణ వాతావరణం మంచిది కాదు, సమాజ హితవు కాదు, కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవటం అనేది పద్ధతి కాదు. ఇది ప్రత్యేకించి వైసీపీ మీద లేదా కొన్ని కులాల వారి మీద దాడి జరిగితే అది ఇంకా మరింత ప్రమాదంగా దారితీస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోకముందే తెలుగుదేశం పార్టీలో ఇంత అరాచకాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగాను మంత్రులుగాను ప్రమాణాలు చేయవలసిన వారిపైన ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఇది నేటి విశ్లేషణ. కృష్ణరాజు గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.